హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియా అంజుమ్. మరో సింపుల్ అండ్ ఈజీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ప్రాన్స్ ఫ్రై, రొయ్యల వేపుడు. ముందుగా మనం 1/2 కిలో రొయ్యల్ని తీసుకున్నామండి, పచ్చి రొయ్యలు. వాటిని శుభ్రంగా కడిగి తీసుకున్నాము. రొయ్యలకి మధ్యలో ఒక దారంలాగా ఉంటుందండి, దాన్ని కట్ చేసుకొని మనం తీసుకుంటే నీచు వాసన లేకుండా ఉంటుంది. ఒక్కొక్క దాన్ని అలాగా మధ్యకి ఘాటు పెట్టి దాన్ని తీసుకోవాలి. దారంలాగా ఉంటుంది, దాన్ని తీసేస్తే మనకు నీచు వాసన లేకుండా ఉంటుందండి. ఇలా అన్నిటినీ శుభ్రం చేసి పెట్టుకున్న వాటిని మనం ఉప్పు పసుపు వేసి బాయిల్ చేద్దాం. హాఫ్ బాయిల్ చేసుకోవాలండి, మరీ ఎక్కువ బాయిల్ చేస్తే అవి రబ్బరీ అయిపోతాయి, తినడానికి అంత బాగోవు. అందుకని 50% మాత్రమే బాయిల్ చేసుకుంటే మనకు ముక్క సాఫ్ట్గా ఉంటుందండి. ఇలా ఉప్పు పసుపు వేసి మనం వాటర్ వేసి బాయిల్ చేసుకుందాము. 50% మాత్రమే బాయిల్ చేసుకోవాలి. తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్, కరివేపాకు, 2 తెల్లపాయలు. స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్ యాడ్ చేసుకుందాము. ముందుగా ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాము. అది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగాలి. అది బాగా వేయించుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకుందాము. అవి బాగా వేగాక కారం వేసుకుందామండి. కారం మన రుచికి తగ్గట్టు, ఉప్పు కానీ కారం కానీ మన రుచికి తగ్గట్టు వేసుకుంటాము. నేను కొంచెం తక్కువే వేస్తానండి పిల్లల కోసం. సో 1 స్పూన్ మాత్రమే నేను యాడ్ చేశాను కారం. 1 స్పూన్ కారం యాడ్ చేసిన తర్వాత అది బాగా వేగాలి. ఆ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు. అది వేగిన తర్వాత మనం హాఫ్ బాయిల్ చేసుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకున్నాము. ప్రాన్స్ యాడ్ చేసుకున్న తర్వాత అది బాగా వేయించుకుందాము. ఆ మసాలా అంతా పట్టేలాగా బాగా వేయించుకోవాలండి. వేయించుకొని కాసేపు లిడ్ పెట్టేద్దాము. ఆ మసాలాలన్నీ ప్రాన్స్కి బాగా పడతాయి. దాని తర్వాత ఒకసారి కలుపుకొని వాటర్ వేసేసుకుందాము. మరీ సెమీ గ్రేవీగా ఉండాలంటే వాటర్ ఎక్కువ వేసుకోండి. లేదు కొంచెం డ్రైగా ఉండాలి అంటే కొంచెం ఎగిరిపోయేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకున్నాము. అది కొద్దిగా ఎగిరేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉన్నప్పుడు ఈ ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుందాము. కరివేపాకు యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ టైంలోనే ఉప్పు రుచి చూడండి, తక్కువైతే వేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసి ఒకసారి కలిపి, ట్యాంగీ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఇక్కడ అరచెక్క నిమ్మబద్దని పిండుకుంటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో సింపుల్ అండి, ఈజీ ప్రాన్స్ ఫ్రై రెడీ. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.